హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్లోని బాగి చిత్రకి అరుంధతి నగలు ఇస్తుంది. కానీ ఆ నగలు నాకు తిరిగి జాగ్రత్తగా ఇవ్వాలి, లేకపోతే రఫ్ ఆడిస్తానని చెప్పి అంటుంది. ఇక్కడ చూస్తే మనోహరి కూడా ఎవరికి తెలియకుండా ఆటోలోని రణ్వీర్ దగ్గరికి బయలుదేరి వెళ్తుంది. అమరేంద్ర రాథోడ్ కలిపి రణ్వీర్ వైఫ్ ఇక్కడే ఉంది, మన చుట్టూనే ఏదో చేస్తుంది, కాబట్టి మనం తనని ఫాలో అవ్వి వెళ్ళాలి అని చెప్పి అనుకుంటారు. బాగీకి సారీ చెప్పడానికి అమరేంద్ర వస్తాడు. బాగీ, సారీ, నీకు తెలియకుండా నేను అరుంధతి నగలు చిత్రకిమ్మని చెప్పాను, నిన్ను అడగకుండా అని చెప్పి. దానికి బాగీ అంటుంది, నాకు అలాంటివేమీ అవసరం లేదండి, డబ్బులు నగలు కోసం నేనేం మిమ్మల్ని పెళ్లి చేసుకోలేదు, నా కష్ట సుఖాలే మీరు తోడింటే చాలు, మా ఆడవాళ్ళకి అంతే చాలు అని చెప్పి అంటుంది. అమరేంద్ర రాథోడ్ కలిపి రణ్వీర్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. వాళ్ళ ఆవిడ ఎప్పుడు ఫోన్ ఆన్ చేస్తుందో ఎక్కడుందా అని చెప్పి. తన ఫోన్ ఆన్ అయ్యేసరికి అది రణ్వీర్ ఇంట్లోనే ఉందని తెలుసుకొని అమరేంద్ర రణ్వీర్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇల్లంతా వెతుకుతాడు, కానీ అక్కడ మనోహరి కనిపించదు. అప్పుడు చివరికి దాన్ని కవర్ చేయడానికి, నేను నిన్ను వినోద్ చిత్రల రిసెప్షన్ మా ఇంట్లో జరుగుతుంది, ఈరోజు ఈవినింగ్ నువ్వు మా ఇంటికి రావాలి అని చెప్పి అక్కడి నుంచి అమరేంద్ర వెళ్ళిపోతాడు. రణ్వీర్ అప్పుడు మనోహరిని పిలిచి, ఇప్పుడే అమరేంద్ర వెళ్ళిపోయాడు, నువ్వు రా అని చెప్పి అంటాడు. అప్పుడు మనోహరి అంటుంది, లేదు, అమరేంద్ర ఇలా వచ్చాడంటే తనకి ఏదో అనుమానం వచ్చింది అని చెప్పి, ఫోన్ ఆన్లో ఉంది అంటే నన్ను ఏమైనా ట్రేస్ చేస్తున్నాడేమో అని చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అలాంటిది ఏమీ లేదు, నన్ను పిలవడానికే వచ్చాడు అని చెప్పి రణ్వీర్ అంటాడు. ఇక్కడ చూస్తే పిల్లలు, మిగతా కుటుంబ సభ్యులందరూ రిసెప్షన్ కోసం నీట్గా రెడీ అవుతూ ఉంటారు. అక్కడ బాగి కూడా ఇంట్లో వెతుకుతూ ఉంటుంది మనోహరి ఉందా లేదా అని. కానీ అక్కడ మనోహరి కనిపించదు. తనకి ఇంకా డౌటు ఎక్కువ అవుతుంది, అంటే రణ్వీర్ వైఫ్ మనోహరియే అని చెప్పి. పెళ్ళిళ్ళందరూ రెడీ అవుతూ వాళ్ళ అమ్మని మిస్ అవుతూ ఉంటారు. అంజు అమ్మకి తలదువ్వుతూ ఉంటుంది, అమ్మ ఉంటే మనం వినోద్ బాబాయ్ పెళ్ళిలో ఎలా డ్యాన్స్ వేసాలో అన్నీ ప్రాక్టీస్ చేసాం కదా, నాకు అవే గుర్తుకు వస్తుంది, అమ్మ మనతో ఉంటే బాగుండేది అని అమ్మ బాధపడుతూ ఉంటుంది. అప్పుడు అంజలి అంటుంది, అమ్మ మనతోనే ఉంది అని చెప్పి అంటుంది. ఆ పక్కనే ఉన్న అరుంధతి ఇవంతా చూసి చాలా బాధపడుతుంది, తాను వాళ్ళ ఇంట్లోనే ఇలా లేనని చెప్పి.